గత ఎలక్షన్ నోటిఫికేషన్ 2019లో మార్చి 10వ తారీఖున స్టార్ట్ అయితే ఈ సంవత్సరం మాత్రం 6 రోజుల ఆలస్యంగా అంటే మార్చి 16వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమైతే మొదటి దశ ప్రారంభమైతే ఏప్రిల్ ఎండింగ్ కల్లాను పూర్తయినాయి. మే 23 ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికలు ఈ 2024 ఎన్నికలు ఏప్రిల్ 1వ తారీఖు వరకు అనమాట ఓటర్స్ లిస్ట్ని సవరించుకోవచ్చు. ఎవరికైనటువంటి ఓటర్స్ ఏదైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ఎన్నికలకు దూరంగా వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఉండి తీరాలి. నేరచేతులైనటువంటి అభ్యర్థులు 3 పేపర్లు ప్రకటించి తీరాలి అనేటువంటిది ఎలక్షన్ నోటిఫికేషన్. ఎలక్షన్ సిబ్బంది యొక్క కమిషనర్స్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్నమాట ప్రతి వాళ్ళు కూడా అనుసరించాలి, అతిక్రమించడానికి వీల్లేదు. అలాగే ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి 85 ఏళ్ల వయసు వారు ఇంటి దగ్గర నుంచి అంటే ఓటింగ్ ఫ్రమ్ హోమ్ చేసేట వెసులుబాటు ఉంది. ఉద్యోగస్తులకి వీళ్ళకి అన్నమాట పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కంటిన్యూ అవుతుంది. అలాగే మే 13న ఈ ఎన్నికల ప్రహసనం ప్రారంభమవుతుంది. కౌంటింగ్ జూన్ 4కి ఎన్నికల యొక్క లెక్కింపులు ప్రారంభమవుతాయి. విజేతల ఎంపిక జరుగుతుంది. ఇది ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క సారాంశం.